దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. 1వ అధ్యాయము 16వ వచనాన్ని. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. గట్టిగా చెప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు వేళలో ఈ పునరుత్థాన పండుగ ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక. మన అంశం ఏమిటంటే దేవుని సంఘములో ప్రజలు ఏమి చేయవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా 1వదిగా మీకు వివరిస్తూ ఉన్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో సువార్త ప్రకటించాలి. 1వదిగా ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించాలి. సంఘంలో ఏం చేయాలి? 1వదిగా మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి? సంఘములో చేయవలసిన పని ఏంటి? సువార్త ప్రకటించాలి. మా జాగ్రత్తగా విందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 16వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాం. 15వ వచనాన్ని మనం చదివితే, కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అని అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి ప్రకటిస్తూ రాస్తూ ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించాలి. అపోస్తులైనటువంటి పౌలు ఎవరంటే మరి దేవుని యొక్క సేవకుడు. ఎవరైనా దేవుని యొక్క సేవకుడు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? రోమాలో ఉన్నటువంటి మీకు నా మటుకు అయినంత మటుకు నేను సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఇలాంటి సిద్ధపాటు కలిగినటువంటి మనసు, ఇలాంటి సిద్ధపాటు కలిగినటువంటి సేవకులు ఎంతమంది సమర్పణ కలిగి మరి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, లేక ఎక్కడైతే నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావో, ఎక్కడైతే నువ్వు సేవ చేస్తున్నావో, త్యాగపూరితమైనటువంటి సేవ నువ్వు చేయగలిగినటువంటి ఆ మనస్సు కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అపోస్తులైన పౌలు ఏమంటున్నాడమ్మా? నేను సిద్ధంగా ఉన్నాను, నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ గ్రామ ప్రజల కొరకు సిద్ధంగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. నేను ఈ లోకంలో బ్రతికున్నంత వరకు నేను దేవుని యొక్క సువార్త మీకు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఆ సేవకుడు. అలాంటి సిద్ధపాటు కలిగి, అలాంటి సమర్పణ కలిగి, అలాంటి త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగి సేవకుడు కానీ సేవకురాలు కానీ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, సంఘము చేయవలసినటువంటి పని ఏమిటంటే, మొట్టమొదటిగా సంఘము సువార్త ప్రకటించాలంట. గట్టిగా చెప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సేవకుడు ఒక్కడే మాత్రమే కాదు, దేవుని యొక్క సేవకురాలు మాత్రమే కాదు, దేవుని సేవకునితో పాటు, దేవుని సేవకురాలతో పాటు దేవుని యొక్క సంఘము కూడా వెంట వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి భాగ్యవంతులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకుడు అంటే సేవకుడు మాత్రమే సువార్త ప్రకటించేవాడు కాదు. సేవకురాలు, సేవకురాన్లు, పరిచారకురాన్లు, సంఘములో ఉన్న విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకొని దేవుని యొక్క సువార్త ప్రకటించేవారుగా, దేవుని యొక్క సేవ చేసేటువంటి వారముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను.
సువార్త ప్రకటించడానికి సిగ్గుపడుతుంటారు. ఏం పడుతుంటారు? సిగ్గుపడుతుంటారు. లేచి వాక్యం చదవండి అంటే సిగ్గుపడతారు, ప్రార్థన చేయండి అంటే సిగ్గుపడతారు, కనపత్రికలు పంచండి అంటే సిగ్గుపడతారు చాలామంది. ఈ గ్రామం కాకుండా వెలపటి గ్రామంలోనికి రానికి సిగ్గుపడతారు చాలామంది. పాటలు పాడడానికి సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గు? నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు అపోస్తులైన పౌలు. సువార్త ప్రకటించడానికి సిగ్గా? ఇది యథార్థంగా దేవుని వాక్యము చెప్పడానికి మనము పూనుకొని ఉండాలి. ఎలా ఉండాలి? మనము పూనుకొని ఉండాలి. దొంగతనం చేయడానికి సిగ్గుపడాలి. ఈ లోకములో వ్యభిచారం చేయడానికి సిగ్గుపడాలి. ఈ లోకములో అవమానకరమైనటువంటి పనులు చేయడానికి సిగ్గుపడాలి. సినిమాలకు వెళ్ళడానికి సిగ్గుపడాలి. నీచకమైనటువంటి కార్యాలు చేయడానికి సిగ్గుపడాలి. అబద్ధాలు ఆడడానికి సిగ్గుపడాలి. మోసం చేయడానికి సిగ్గుపడాలి. ఇవన్నీ సిగ్గుపడేటువంటి కార్యాలు. దేవుని కార్యం ఒక్కటే సిగ్గుపడవలసిన అవసరత లేదు. గట్టిగా చప్పట్లు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సువార్త యథార్థమైనది. దేవుని సువార్త ప్రకటిస్తే మేలు జరుగుతుంది ప్రజలకు, ఆ కుటుంబాలకు మేలు జరుగుతుంది, ఆ గ్రామానికి మేలు జరుగుతుంది, ఆ ప్రాంతానికి మేలు జరుగుతుంది, ఆ యొక్క రాష్ట్రానికి, ఆ దేశానికి మేలు జరుగుతుంది. దేవుని సువార్తలో రక్షణ ఉన్నది. దేవుని సువార్తలో శక్తి ఉన్నది. దేవుని సువార్తలో మహిమ ఉన్నది. దేవుని సువార్తనే పరలోకానికి మనుషులను తీసుకువెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొదవగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది. కొర్ర కోతనా, జొన్న కోతనా, వరి కోతనా అని మీరు అనుకుంటున్నారేమో. లేక కంకి కోతనా, లేకుంటే కంది కోతనా, ఈ సేవకుడు ఏం బోధిస్తున్నాడో మాకని మీరు అనుకుంటున్నారేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపముతో నిండుకున్నటువంటి ఈ లోకానికి సువార్త ప్రకటించేటువంటి ఈ కోత దేవుడు పనివారు కొదవగా ఉన్నారని దేవుడు తెలియజేస్తూ, పాపంలో ఉండి మరణిస్తే మనిషి ఎక్కడికి వెళుతారంటే నరకానికి వెళుతారంట. సువార్త లేనటువంటి దినాలు రాబోతున్నాయి. సువార్త లేనటువంటి గడియలు రాబోతున్నాయి. ఈ వాక్యము మనం వెతికినా దొరకదు. అలాంటి సమయము, అలాంటి గడియ రాబోతుంది. మనం అవకాశం ఉన్నప్పుడే వాక్యం వినాలి. మన జీవితాలను కట్టుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, సువార్త ప్రకటించినప్పుడంట ఒక గ్రామానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, అన్ని ప్రాంతాలకు సువార్త దేవుని యొక్క శక్తి ఉన్నది. అదేవిధంగా నేను సిగ్గుపడో వాడను కాను, ఎలా అనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈనాడు మనం అనుకుంటూ ఉంటారు, దేవుని సేవకులు ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు, లేకుంటే ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏమంటారంటే, ఇక్కడ సువార్త ప్రకటించడానికి మీరు వచ్చారు, మీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమంటారు వాళ్ళు? మీ వాళ్ళు ఎవరు లేరు, మీ వాళ్ళు ఎక్కడున్నారంటే అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి? ఆ గేరు వేరే ఉంది, ఆ ప్రాంతం వేరే ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి సువార్త చేసుకోండి అని అజ్ఞానముతో గ్రామములో ఉన్న వాళ్ళు, పట్టణములో ఉన్నటువంటి మనుషులు అలాగా మాట్లాడుతుంటారు. ఎందుకు? వాళ్ళ అజ్ఞానముతో నింపబడ్డారు. సువార్త క్రీస్తు దేశస్థునికి, యూదునికిని, క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తివై ఉన్నది. దేవుని శక్తివై ఉన్నది. యూదునికి అని కానీ, క్రీస్తు దేశస్థునికని కానీ, లేకుంటే ఈ ప్రాంతం వారికని కానీ, లేకుంటే ఈ గ్రామం వారికని కానీ, లేకుంటే ఇంకో గ్రామం వారికని కానీ, లేకుంటే ఈ కులం వారికని కానీ, లేకుంటే ఇంకో కులం వారికని కానీ, లేకుంటే ఈ గోత్రం వారికని కానీ, ఇంకొక గోత్రం వారికని కానీ కానీ దేవుని యొక్క వాక్యము ఒకరికే నిమిత్తమై లేదు. ప్రపంచ మానవాళి అందరి కొరకు దేవుని
వాక్యము దేవుని యొక్క సువార్త శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే వింటారో, ఎవరైతే దేవుని విశ్వసిస్తారో అది దేవుని శక్తిని నింపుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. నాకు కాదు అన్నటువంటి వాడు దేవుణ్ణి వద్దంటున్నాడు అనే సంగతి వాళ్ళకి తెలియదు. మాకు కాదు ఈ సువార్త అనేటువంటి వారు దేవుణ్ణే వద్దంటున్నారు అనే సంగతి వాళ్ళకి తెలియదు. చాలా గ్రామాలలో సువార్త ప్రకటించడానికి వెళితే వాళ్ళు చాలా వరకు గొడవలు చేస్తూ ఉన్నారు, చాలా వరకు ఆటంకపరుస్తున్నారు సేవకులు. వాళ్ళు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా నరకానికి వెళుతారన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుని సువార్త ప్రకటిస్తే మా కుటుంబాలకు, మా జీవితాలకు, మా గ్రామానికి, మా పట్టణానికి, మా పంటలకు అన్నిటికీ దీవెనకరంగా ఉంటుందన్నటువంటి సంగతి వారికి తెలియక వాళ్ళు అలాగా మాట్లాడుతున్నారు. తెలియని వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు దేవుని సేవకులను, దేవుని యొక్క సేవకురాళ్లను, విశ్వాసులను, సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైతే ప్రేమతో ఆహ్వానిస్తారో, ఎవరైతే ప్రేమతో చేర్చుకుంటారో వాళ్ళకు దేవుని శక్తి వస్తుందంట. ఏమొస్తుంది వాళ్ళలోనికి? దేవుని శక్తి వస్తుంది, దేవుని యొక్క రక్షణ వస్తుంది. దేవుని యొక్క ప్రణాళికలో బ్రతకడానికి ఈ లోకంలో ఉన్న కుటుంబాలు, ఈ లోకంలో ఉన్న మనుషులు సిద్ధపడడానికి అవకాశం ఉంది. సువార్త అనగా మంచి వార్త. మంచి వార్త ఏదన్నా ఉంది అంటే అది సువార్త మాత్రమే. ఈ లోకంలో ఎన్నో వార్తలు వినిపిస్తాయి. నిన్నటికి నిన్ననే, మొన్నటికి మొన్ననే కర్నూలులో యాక్సిడెంట్ జరిగింది అని వార్త వినిపిస్తుంది. మొన్నటికి మొన్ననే మరి భయంకరమైనటువంటి మానభంగం జరిగిందని వార్త వింటాం. వార్తలలో ఏం వింటాం? ఇలాంటివే కదా మనం వినేది. వార్తలు లేనిది ఇలాంటివే కదమ్మా. ఎక్కడ ఘోరమైనటువంటి పనులు జరిగినా ఆ వార్తలు వినిపిస్తూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. అది ఏ ఛానళ్ళన్నా చూసుకో, వార్తలు ఏం వినపడుతుంటాయంటే అవి భయంకరమైనటువంటి వార్తలు వినపడుతుంటాయి. ఒక్క రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటావో, ఎన్ని మానభంగాలు జరుగుతుంటావో, ఎన్ని పాపాలు జరుగుతుంటావో ఒక రోజులో, ఎన్ని భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతుంటావో లోకంలో, అవన్నీ ఎవరు వినిపిస్తుంటారంటే మరి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఈటీవీ ఛానల్స్ అని, TV9 అని, రక్షణ ఛానల్ అని, ఎన్నో ఛానల్స్లలో ఇలాంటివి వినపడుతూ ఉంటే మనం వార్తలలో వింటూనే ఉంటాం. వార్తలలో వింటుంటాం, మనుషుల ద్వారా వింటుంటాం. మా ఇంటిలో ఈ ఘోరం జరిగింది, మరి పలానా గ్రామంలో ఒక ఘోరం జరిగింది, పలానా గ్రామంలో హత్య జరిగింది. ఎంతోమంది స్త్రీలను మరి హత్య చేస్తూ ఉంటారు, పురుషులను హత్య చేస్తూ ఉంటారు. భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటాం. అన్ని వార్తల కన్నా మంచి వార్త ఏదన్నా ఉంది అంటే అది దేవుని యొక్క సువార్త. ఈ వార్త వినతలు చాలా తక్కువగా ఉంటారు. ఉదయాన లేస్తే కొంతమందికి పేపర్ చూసే పిచ్చి ఉంటుంది. ఆ పేపర్లో ఏం పడిందో, ఏమేమి ఘోరాలు జరిగినావో, ఏమేమి కార్యాలు జరిగినావో ఇవే వార్తలు ఎతుకుతూ ఉంటారు. పొద్దున్న లేస్తే పేపర్ చదివే పిచ్చి కొంతమందికి ఉంటుంది, టీవీ చూసే పిచ్చి కొంతమందికి ఉంటుంది, నాటకాలు చూసే పిచ్చి కొంతమందికి ఉంటుంది. ఎందుకు? అక్కడ మంచి మంచి వార్తలు దొరుకుతాయంట. ఏం వార్తలు దొరుకుతాయి? వీళ్ళకి మంచి వార్త. మంచి వార్తలు అవి కాదు. మంచి వార్త ఏదన్నా ఉందంటే అది సువార్త మాత్రమే. ఆ సువార్త విన్నవారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు కట్టబడుతాయి. ఏ తప్పు చేయకుండా పాపంలో ఉన్నటువంటి మనిషి సరిచేసుకొని మరి దేవునిలో పరిశుద్ధంగా బ్రతకడానికి, పరలోకానికి సిద్ధపడడానికి, ఈ లోకంలో సిద్ధపాటు కావడానికి సువార్త మంచి వార్త. ఆ మంచి వార్త వినడానికి ఎవరైతే అప్పగించుకొని ఓపికతో, సహనముతో దేవుని మందిరములో కూర్చొని వాక్యం వింటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వారసులు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం ఆలోచన చేస్తే బాప్తిసము పొందాలి. ఏం చేయాలి? సువార్త విన్నాక బాప్తిసం పొందాలి. సువార్త విన్న ప్రతి మనిషి కూడా మారు మనసు పొంది నిజంగా కదా ఈ వాక్యము
నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సరిచేసుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రాచీన స్వభావం తీసేసుకొని నూతన స్వభావం ధరించుకొని నేను మరి బాప్తిసము తీసుకొని సంఘ సహవాసములో సభ్యుడిగా సంఘములో మరి క్రమము తప్పకుండా వెళ్ళాలనేటువంటి మనసు కలిగి ఉండాలి. బాప్తిసము తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. రోమిలకు మార్కు సువార్త 16:16లో ఆ మాట రాయబడి ఉంటుంది. చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. త్వరగా ఇవ్వాలి, చాలా హుషారుగా ఉండాలి. బైబిల్ గ్రంథం చదివేవారు వాళ్ళు కూడా సువార్త ప్రకటించేవారు అంట. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు. ఈ రక్షణ ఎక్కడికి తీసుకుపోతుంది? రక్షింపబడిన వాడు ఎక్కడికి వెళుతాడు? ఈ లోకంలో మరణించిన తర్వాత పరలోకం వెళుతాడు. రక్షణ పొందని వాడు ఎక్కడికి వెళుతాడు? మరణించిన తర్వాత నరకానికి వెళుతాడు. నమ్మని వానికి శిక్ష. ఏ శిక్ష అది? నరక శిక్ష. నమ్మని వానికి, నమ్మకుండగా బాప్తిసం తీసుకోకుండా అజ్ఞానముతో ఎంత చెప్పినా వినకుండగా వాళ్ళు అలాగనే ఉండిపోతారో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనిషికి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం అనుకుంటాము నేను యవ్వనస్తుని, నేను యవ్వనస్తురాలని, నేను ఇంకా బలమున్నవాడిని, నేను వయస్సు ఉన్నవాడిని, నేను ఇప్పుడే ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, నేను ఈ లోకములో పాప భోగాలను అనుభవించవలసిన వాడనై ఇంకా ఎంతో సంబరాలు చేయవలసిన వాడినై ఉన్నా, ఎంజాయ్ చేయవలసిన వాడినై ఉన్నా, నేను బాప్తిసం తీసుకుంటే ఈ పాపాలన్నీ చేయనికి రాదు కదా అని చాలామంది ఎన్నికి వెళ్ళిపోతుంటారు. బాప్తిసం తీసుకుంటే తాగనీక రాదు, అబద్ధం మాట్లాడనీక రాదు, సినిమాలు చూడనీక రాదు, మోసాలు చేయనీక రాదు, మరి మందిరానికి వెళ్ళాలి. ఇవన్నీ వీళ్ళ ఆలోచనలు ఎవరు పుట్టిస్తున్నారో వీళ్ళలోనే ఇప్పుడు సాతానుడు పుట్టిస్తున్నాడు. నువ్వు తీసుకోయా బాప్తిసం, నువ్వు ఎంతటి వాడవు కరెక్ట్గా ఉండడానికి, నేనున్నాను కదా నిన్ను కరెక్ట్ వేలా పెట్టడానికి అని దేవుడు అంటున్నాడు. నువ్వు తీసుకోయా, నువ్వు అడుగుపెట్టు, ముందు నా సన్నిధికి అడుగుపెట్టు, నువ్వు అప్పగించుకొని మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, నేనున్నాను కదా చేయబట్టి నడిపిస్తాను. ఒక తండ్రి ఒక కుమారుని చేయబట్టి నడిపించినట్టుగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు అంగీకరింపబడిన తర్వాత దేవుడే నిన్ను చేయబట్టి నడిపిస్తాడు పాపంలోనికి వెళ్ళకుండా. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తుతి కలుగునుగాక. చాలా మంది ఇలాంటి అపోహాలు, ఇలాంటి మనసు పెట్టుకొని బాప్తిసం తీసుకోకుండా సంఘములో సహవాసంగా జీవించకుండా, ఈ యొక్క సహవాసం దేవుని పిల్లలంగా రక్షణ పొందుకున్న దేవుని రక్తంతో కడగబడినటువంటి మనము ఒక సహవాసం, ఒక సంఘముగా ఉన్నాం. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడిన వారుగా మనం అందరము ఉన్నాం. నమ్మకుండా బాప్తిసం తీసుకున్నవాడు లోకములో ఉన్నాడు. వాడు ఎక్కడెక్కడున్నా టైం పాస్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు, ఎంతకాలమో అలాగా జీవిస్తాం. ఎన్ని రోజులు ఈ లోకం శాశ్వతం, ఏదో ఒక గడిగా, ఏదో ఒక సమయం, ఎక్కడి నుంచి మరణం వస్తుందో తెలియదు నీకు. ఏ సమస్యతో వస్తుందో మరణం నీ మీదకి వస్తుందో తెలియదు. నువ్వు పోతూ ఉంటే ఒక కారే కొట్టొచ్చు, ఒక లారీ కొట్టొచ్చు, ఒక జీపే కొట్టొచ్చు. నీ ప్రాణం నీ చేతిలో ఉందా? నువ్వు రెడీగా టికెట్ తీసుకొని ఉంటే ఎక్కడికి వెళ్తావు? టికెట్ తీసుకుంటే నువ్వు ఎక్కడైతే ఎక్కావో, టికెట్ తీసుకొని ఎక్కడైతే ఏ ప్రాంతానికైతే ఆ బస్సు వెళుతుందో ఆ ప్రాంతానికి నువ్వు టికెట్ తీసుకున్నావు. టికెట్ తీసుకున్న నీవు ఆ ప్రాంతంలో దిగడానికి నువ్వు అర్హుడవు. మధ్యలో చెకింగ్ వస్తే, టికెట్ తీసుకోకపోతే చెకింగ్ వచ్చినప్పుడు నీకు ఫైన్ పడుతుంది, లేకుంటే దింపేస్తారు. ఏమవుతుంది? చెకింగ్ వచ్చినప్పుడు దింపేస్తారు, లేకుంటే ఫైన్ పడుతుంది. అలాంటి పద్ధతిలో నువ్వు ఉన్నావా? వాక్యం వింటున్నా నేను బాప్తిసం తీసుకోకుండా మీరున్నారా? బాప్తిసం తీసుకొని కూడా పాపంలో ఉన్నారా? దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ రక్షణను దినదినము భయముతో వణుకుతో కొనసాగించుకోవాలని
దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము టికెట్ తీసుకొని రెడీగా ఉంటే ఎప్పుడు ఈ లోకంలో మరణించినా ఎక్కడికి వెళుతాము? ఈ టికెట్ ఎక్కడికి తీసుకున్నాం? మనం పరలోకానికి తీసుకున్నాం. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబన్నాడు. రక్షణ పొందుకున్నవాడు ఎక్కడికి వెళుతాడు? పరలోకం వెళుతాడు. రక్షణ పొందుకున్న ఈమె ఎక్కడికి వెళుతుంది? ఈమె పరలోకం వెళుతుంది డైరెక్ట్. ఎప్పుడన్నా చనిపోయి ఈ లోకంలో నువ్వేం తీసుకున్నావు? ఇప్పుడు టికెట్ తీసుకున్నావు, రక్షణ టికెట్ పొందుకున్నావు. రక్షణ టికెట్ తీసుకున్న నీవు ఈ లోకం శాశ్వతము కాదన్న దేవుడు నువ్వు ఎక్కడ చనిపోయినా, ఏ గడిగలు చనిపోయినా, ఏ సమస్యలు చనిపోయినా, ఏ భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో చనిపోయినా, భయంకరమైనటువంటి రోగములు చనిపోయినా నువ్వు ఎక్కడికి వెళుతావు? పరలోకం వెళుతావు. ఎందుకో రక్షణ టికెట్ నీ కాడ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తుతి కలుగునుగా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం ఆ వాక్య భాగాన్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయం. త్వరగా తీయాలి. బైబుల్ ఎంత స్పీడ్గా వాక్యం చదువుతారో వాళ్ళు కూడా సువార్త ప్రకటించేవారుగా ఒక భాగం వాళ్ళు ప్రకటించే నేను, ఇక్కడ నిలవన్న నేను, మీరు చదివేతలు కూడా సువార్త ప్రకటిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయుధాలు అందించేవానికి కూడా ఒకటే కూలేనంట, యుద్ధం చేసేవానికి కూడా ఒకటే కూలేనంట. అర్థమైందా మీకు? యుద్ధం చేసేవానికి ఒకటే కూలే, ఆయుధాలు అందించేవానికి కూడా ఒకటే కూలే. ఆయుధాలు అందించేవారు, వాక్యం చదివేవాళ్ళు, వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. చదవండి వచనం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించడు. చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరైతే యేసుక్రీస్తు శిష్యుడుగా, శిష్యురాలుగా అంగీకరింపబడతారో వాళ్ళు దేవుని యొక్క సేవకురాలు. ఎవరమ్మా వీళ్ళు? దేవుని యొక్క సేవకులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. సమస్త జనులను శిష్యులుగా చేయాలంట. వీళ్ళకి ఏ పని అప్పగించాడు దేవుని సేవకులకు? యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఎత్తైనటువంటి ప్రాంతంలో కూర్చోబెట్టుకొని వాళ్ళు అడుగుచున్నారు. ఏమని అడుగుచున్నారు? 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. అంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం కలదు. యేసు ప్రభుకు పరలోకంలో సర్వాధికారము, భూలోకంలో సర్వాధికారము. అధికారములన్నీ కూడా ఆయన వల్లనే నియమింపబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుడు, ఇక్కడ ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. సర్వాధికారం కలిగినటువంటి వాడే. మనమందరం ఆయన పిల్లలం. ఆయన పాలించి పరిపాలకుడుగా. చదవండి కింది వచనాలు. సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇయ్యాలంట. ఎవరి నామంలో బాప్తిసం ఇయ్యాలి? ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి అందరికీ బాప్తిసాలు ఇవ్వాలి. మీరు ఎవరి నామంలో బాప్తిసం తీసుకున్నారు? తీసుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎంతమంది తీసుకున్నారు? తండ్రి బాప్తిసం తీసుకున్నవారు.
ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరి నామంలో బాప్తిసం తీసుకున్నారంటే ఏం చెప్తారు మీరు? ఒకటి ఒక్కొక్కటి చెప్పండి. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిసం అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసు ప్రభు యొక్క కుమార్తెలుగా బాప్తిసం తీసుకొని సంఘ సహవాసం కలిగి జీవిస్తున్నాం. అందుకే ఆయన శిష్యులకు చెబుతున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మూడవదిగా బాప్టిజం తీసుకున్న వారు మరి మూడవదిగా ప్రభు బలలో పాలు పొందాలి. మూడవ విషయంలో ప్రభు బలలో పాలు పంపులు పొందుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రభు బలలో పాలి పంపులు. ప్రభు బల ఇక్కడ ఉంది. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఇక్కడ ఉంచబడింది. ప్రభు బల్ల అంటారు. ఏమంట? ప్రభు పాలి పంపులు పొందుకోవాలి. అపోస్తుల కార్యం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమెందును రెట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. చాలు. ఇక్కడ మనం గమనించాలి, 42వ వచనాన్ని మనం ఇంతవరకు చదువుకున్నాం. మొట్టమొదటిగా కూడా అధ్యాయాన్ని మేము చదివించాం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమెందును. ఇప్పుడు ఎవరు బోధ వింటున్నాం మనం? అపోస్తుల బోధ. అపోస్తుల ఈ 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు 12 మందిని శిష్యులను చేసి వాళ్ళని అపోస్తులనుగా నియమించాడు. అపోస్తులను 12 మంది శిష్యులు అపోస్తులుగా నియమింపబడ్డారు. వాళ్ళ బోధ, వాళ్ళు చేసిన బోధనే ఒక్కొక్కరిని ఒక దేశానికి పంపించినాడు దేవుడు. 12 మందినే ఏర్పాటు చేసుకున్నాడు శిష్యులను, ఒక్కొక్కరిని ఒక దేశానికి. మన దేశానికి ఎవరు వచ్చినారు? ఆయన పేరేం పేరు? పాస్టర్మ త్వరగా చెప్తుంది, మీరు అందరితో మాట్లాడారు కదా. సరే, మీరు కూడా తెలుసుకోవాలని అడుగుతున్నాను నేను. ప్రశ్నలు ఎందుకు అడుగుతా అంటే మీరు కూడా తెలుసుకోవాలి. ఎవరు వచ్చినారు మన భారతదేశంలోనికి అంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఆ శిష్యులు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు పేరు తోమ. ఆ తోమ అనేటువంటి వాడే మన దేశానికి వచ్చాడు. మన దేశంలో మొట్టమొదటిగా మరి రక్షణ పొందుకొని వారి ద్వారా అందరికీ రక్షణ వచ్చింది. మన భారతదేశంలో మొట్టమొదటిగా రక్షణ పొందుకున్న వారు ఆ ప్రాంతాలలో, అక్కడి నుంచి సువార్త మన దేశానికి వ్యాపించింది. రక్షణ పొందుకున్న వాళ్ళు, ఇప్పుడు మీరు రక్షణ పొందుకున్నారు, మీరే ఇంకొకరికి చెప్తారా లేదా? చెప్తారు కదా. రక్షణ పొందుకున్న మీరు ఊపుకుంటారా? దేవుడు మీ హృదయంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. స్వార్థ చెప్పు యేసుక్రీస్తు గురించి అని ప్రేరేపిస్తుంటాడు దేవుడు. స్వార్థ చెప్పు అమ్మకు యేసుక్రీస్తుని గురించి చెప్పు అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అట్లా వస్తుంది కదా. దేవుని మందిరానికి పోవాలని దేవుడు ప్రేరేపిస్తుంటాడు. త్వరగా పనులు ముగించుకొని మందిరానికి వెళ్ళు అని ఒక పక్క దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుంటాడు, ఒక పక్కనేమో సాతాను గుంజుతుంటాడు. అలా పని ఉంది, ఆ పని ముగించుకొని పోదులే అని సాతాను ఓ పక్క ప్రేరేపిస్తుంటాడు. ఓ పక్కనేమో దేవుడు అందరం టైం అయింది త్వరగా పో అని దేవుడు ప్రేరేపిస్తుంటాడు. ఓ పక్కనేమో సాతాను లాగుతుంటాడు. మనం దండి కూడా ఎంత చేసుకొని పో అని అంటుంటాడు సాతాను. ప్రియమైనటువంటి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు సువార్త ప్రకటించడానికి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంటుంది. 2వ వచనంలో 42వ వచనంలో మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును. ఎవరి సహవాసంలో ఉన్నాం మనం?
బోధ ఎందును సహవాసం ఎందును ఉన్నాం మనం. రెట్టె విరుచుట ఎందును. రెట్టె రెట్టె అంటే ఎవరు? రెట్టె అంటే ఏంటి? రెట్టె అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. యేసుక్రీస్తు యొక్క శరీరము కొరడాల దెబ్బలతో నల్లగొట్టబడింది. ఏం కొట్టబడింది? కొరడాల దెబ్బలతో నల్లగొట్టబడింది. చిత్తులు చిత్తులుగా, పీసులు పీసులుగా, గానుగలో మరి జొన్నలు విసరబడినట్లుగా, మరి జినులో జొన్నలు విసరబడినట్టు మెత్తన చేయబడినట్లుగా ఆయన శరీరం మెత్తన చేయబడింది. ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె మనకు విడుస్తున్నాం. ఆయన శరీరాన్ని విడుస్తున్నాము ప్రతి ఆదివారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కొరకే విరవబడింది ఆయన శరీరం, మన కొరకే నల్లగొట్టబడింది. మన దేహం చేసిన పాపముల కొరకు, మన శరీరం చేసిన పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు యేసుప్రభు. నువ్వు నేను పొందవలసిన శిక్షకు బదులుగా యేసుప్రభు కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆయన శరీరం అంతా కూడా నల్లగొట్టబడింది. అందుకే రొట్టె విరిచుటే, అందుకే ప్రతి ఆదివారము రొట్టె విరచడానికి రావాలి, ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి రావాలి. ప్రభువా, నా కొరకే నువ్వు నల్లగొట్టబడ్డావు. మనం అది తీసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? యేసు ప్రభు అనేటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రొట్టె విరిచినప్పుడు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా కొరకే, నా పాపముల కొరకే విరచబడినావు ప్రభువా, నువ్వు నల్లగొట్టబడినావు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ప్రార్థన చేయట ఎందును ఏముండాలంట? ప్రార్థన. మనం రొట్టె విడుస్తున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క కూడికలోనికి వచ్చిన వారు ఎంతమంది ప్రార్థన చేసినారు? చేతులు ఎత్తండి. ఇంతవరకు ప్రార్థనే కదా చేసింది మనం. దేవుని స్తుతించినాం, దేవుడు చేసిన మేలులను బట్టి, ఆయన మేలులను బట్టి స్తుతించినారా? ప్రార్థన చేసినారు కదా. అందుకే ఎడతెగక ఉండాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 4వ విషయంలో మనం గమనిస్తే ప్రార్థన చేయవలను. 4వ విషయంలో ప్రార్థన చేయవలను. ఇంతవరకు ప్రభు బల విరవడానికి మనం అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసే విషయం 4వ విషయంలో అపోస్తుల కార్యం 12:5 వచనంలో చూస్తే త్వరగా 12వ అధ్యాయం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఎంత గొప్ప కార్యం సంఘానికి దేవుడు అప్పగించినాడు తెలుసా మీకు? అమ్మా, అర్థమైందా? పేతురు ఎవరు? పేతురు ఎవరమ్మా? యేసుక్రీస్తు సేవకుడు, శిష్యుడు, అపోస్తలుడు. శిష్యులలో అందరికంటే పెద్దవాడు ఆయననే. పేతురే పెద్దవాడు. పెద్దలలో అయినటువంటి నేను పెద్దను అంటాడు. పేతురుని సువార్త ప్రకటిస్తుంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అధికారులు, ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఆటంకపరిచి ఆయనను అన్యాయంగా జైల్లోకి వేయించినారు. అన్యాయంగా జైల్లోకి అప్పగించినారు. అన్యాయంగా జైల్లోకి అప్పగిస్తే దేవుడు ఎవరికి ఆ పని అప్పగించినాడు? ప్రార్థన చేసే పని ఎవరికి అప్పగించినాడు? ఎవరికి అప్పగించినాడు? సంఘానికి అప్పగించినాడు. పరిచర్య చేసే పని ఎవరికి అప్పగించినాడు? సంఘ కాపరి పోయినాడు, జైల్లో ఉన్నాడు. మరి సంఘంలో బోధించేవారు లేరు, ప్రార్థన చేసేవారు లేరు. నేను లేకపోతే అనుకో, ఆశ్రమం లేకపోతే అనుకో, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అంతే కదా. ఏం చేయాలి మీరు? ఏం చేయాలమ్మా? జైలు వేసిరు అనుకో, ఏం చేయాలి మీరు? అత్యాశక్తితో ప్రార్థన చేయాలంట. ఏం చేయాలా? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. చేస్తారా? మా సేవకు నడిపించు, మా సేవకు నడిపించు ప్రభువా,
అత్యాశక్తితో ప్రార్థన చేసినారట. పేతురు జైల్లో అప్పగించింటే సంఘమంతా నన్ను నిద్రపోలే, వాళ్ళకు నిద్ర పడతలేదు, వాళ్ళకు సంఘానికి రోషము కలిగి వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆయనని ఇడిపించేంత వరకు ప్రార్థన చేస్తున్నారు. చదవండి ఆ వాక్య భాగం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపుల ఎదుట చెరసాలతో కాచుకొని ఉండేరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును. సంఖ్యల్లో ఆయన చేతులలో నుండి ఊడిపడినాయి అంతే. దేవుని దూత ముట్టుకున్నప్పుడు మీ ప్రార్థన విని, సంఘము ప్రార్థన విని పరలోకములో నుంచి దేవదూతను దేవుడు పంపించాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవదూతలను పరలోకములో నుంచి భూలోకములోనికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు? చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి. పేతురు అలసిపోయి నిద్రపోతున్నాడు అంతే. ఐసేయి ఇట కట్టేసినారు, సంఖ్యలు వేసినారు ఆయనకి. నిద్రపోతున్నాడు, అలసిపోయినాడు అంతే. ఎదారు చేస్తూ దుఃఖముతో ఏడుస్తూ అలసిపోయి నిద్రపోతూ ఉంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరికి వినపడింది? యేసు ప్రభుకి వినపడింది. సంఘం చేస్తున్న ప్రార్థన యేసు ప్రభుకి వినపడి యేసు ప్రభు పరలోకం నుంచి దేవదూతను ఎక్కడికి పంపించాడు? చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి పంపించాడు. పేతురు దగ్గరికి పంపించే పేతురు సంఖ్యలు ఊడిపోయినాయి అంతే. త్వరగా లేచి వెళ్ళిపో, విడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని గమనించాలి. ప్రార్థన అంటే చాలా విశేషమైనది. ప్రతి కుటుంబం కట్టబడాలన్నా, ప్రతి ఒక్క జీవితం కట్టబడాలన్నా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షింపబడాలన్నా ప్రార్థన అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. మన భర్త మారాలన్నా, మన భార్య మారాలన్నా, మన ఇంట్లో మన కుమారుడు మారాలన్నా, మన కుమార్తె మారాలన్నా అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఒక కార్యం జరగాలన్నా అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. సేవకుడు ఒకవేళ సంఖ్యలతో బంధించినా కూడా ఓర్చలేక, ఇప్పుడున్న అధికారాలు, అప్పుడున్నటువంటి అధికారులు బంధించారు ఆయనను. సువార్త ప్రకటిస్తూ ఉంటే, పరిచర్య చేస్తూ ఉంటే మనకు కూడా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను కూడా అన్యాయంగా జైలుకు అప్పగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. భయంకరంగా ముట్టుకున్నాడని, కొట్టినాడని, చింపినాడని రైకలు చింపుకొని పోయి కేసు పెట్టిన దినాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. అన్యాయంగా ఆనాడు ఆయనను జైలు లేపించినారు. అన్యాయంగా జైల్లో ఉన్నప్పుడు దేవుడే సంఘము ప్రార్థన విని మరి పరలోకం నుంచి దేవదూతను పంపించి విడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏముంటుందంటే, ఈ లోకములో ఉన్న అధికారము మంచి కార్యం జరగనీయకుండా చేస్తుంది. ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ అధికారం కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న లేకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారాలు కావచ్చు, పరిచర్య జరగనీయకుండా సాతాను వాళ్ళలోన జరవడి ఆ మంచి కార్యం జరగనీయకుండా చేస్తూ ఉంటారు. ఆ అధికారాలను తెంపేది, ఆ బంధకాలను తెంపేది ఎవరు? ఒక్క సంఘము పక్షమున దేవుడు ఉన్నాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఎవరి మీద ఉంది ఆ భారం? ఇప్పుడు సంఘం మీద ఉంది ఆ భారం. ఓ మందిరం కట్టబడాలన్నా, ఒక కార్యం జరగాలన్నా ఆ జయానంద సార్ చూసుకుంటే ఆ మందిరం, ఆ గొడవ అని అంటే అది బాధ్యత లేనటువంటి పని. అది అత్యాశక్తితో మీరు ప్రార్థన చేయాలి. అందరి ప్రార్థన దేవుడు విన్నప్పుడే ఎవరు ప్రార్థన విన్నాడు? ఇప్పుడు సంఘం ప్రార్థన.
సంఘము ఆ క్రమములోనికి రావాలి. ఈ మందిరం యొక్క పరిచయ, ఈ యొక్క ప్రయాస ఏందో వీళ్ళకు కూడా తెలియాలని దేవుడు దీన్ని నిలబెట్టాడేమో నాకు అర్థం కాకుంది. మీరు దీని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. మాకు మందిరం కావాలి, మాకు మందిరం కావాలి ఆరాధించుకోవడానికి. ఎప్పుడైతే ఆ యొక్క మనసు కలిగి అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఈ కార్యం జరగవచ్చునేమో. ఎందుకు అలాగా జరుగుతుందంటే మనకు ఆటంకాలు. ఆనాడు సేవకుని జేవల్లో వేసినారు, ఈనాడు ఈ మందిరాన్ని ఆపినారు. అత్యాశక్తితో సంఘం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మీ మీదికి రావాలి. ఇప్పుడు ఎవరి మీదకి రావాలి? సంఘం మీదకి రావాలి. సంఘం మీదకి ఎప్పుడైతే వస్తుందో, సంఘం ఎప్పుడైతే పట్టుదలతో ఉంటుందో అప్పుడే బలం పుంజుకొస్తుంది. దేవుడు సేవకుడంట వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి మాత్రమే దేవుడు ఆయనకు అప్పగించాడు. మీ సన్న బట్టను కిందికి వద్దు, అది అదే అలా కిందికి వద్దు, కిందికి వద్దు. సౌండ్ పెట్టు, బంద్ చేసినైతే సౌండ్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. బాధ్యత భారము సంఘం మీదకి వచ్చింది. పేతురు ఎప్పుడైతే సంఘముగా చెరసాలలో అన్నాడో ఎవరి మీదకి వచ్చిన బాధ్యత? సంఘం మీదకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆరోది క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆరోది క్రమశిక్షణ కలిగి ఉండాలి. సంఘం ఏం కలిగి ఉండాలి? క్రమశిక్షణ కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక చదువు ఒకసారి. 1 కొరింథీయులకు 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. ఏమనగా ప్రభు అయినటువంటి యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీర వేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీర వేచ్ఛలు ఉండకూడదు, శరీర కోరికలు ఉండకూడదు. సంఘానికి ఏముండకూడదు? ఇప్పుడు శరీర వేచ్ఛలు, శరీర కోరికలు నెరవేర్చకూడదు. అవి సాతానుకి, ఆ కోరికలు ఉన్న వారిని ఎవరికి అప్పగిస్తాడు? యేసు ప్రభు సాతానికి అప్పగిస్తాడు. శరీర వేచ్ఛలు ఉన్నవారు దేవుని నమ్ముకొని కూడా దేవుని సంఘంలోనికి వస్తూ కూడా శరీర వేచ్ఛలు, కోరికలు తీర్చుకోవడానికి ప్రేరేపింపబడుతుంటారు. అలాంటివి దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు. ఒక క్రమం ఉండాలంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? క్రమం ఉండాలి. క్రమము లేకుండా పరలోకానికి వెళ్ళలేం. శరీర వేచ్ఛలు, కోరికలు దేవుని నమ్ముకొని దేవుని చెంతకొస్తూ భయంకరమైనటువంటి పాపాలకు గురై, భయంకరమైనటువంటి జారత్వానికి గురై, వ్యభిచారాలకు గురై శరీర కోరికలు తీర్చుకున్నటువంటి వారిని ఎవరికి అప్పగిస్తాడు? సాతాను. సాతాను ఎక్కడ తీసుకుపోతాడు? నరకానికి తీసుకుపోతాడు. ప్రియమైనటువంటి దేవుని మనము గమనించాలి. దేవుని నమ్ముకున్న మనము, సమర్పణ చేసుకున్న మనము, అది క్రమము కానీ అక్రమము ఏదైతే ఉందో, అక్రమము ఏదైతే ఉందో దాన్ని చేయకూడదు. అక్రమము అనేది ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టం లేదు. క్రమములో దేవుని నమ్ముకున్న మనం క్రమంగానే ఉండాలి. పాపం అనేది దేవునికి ఎప్పుడు ఎవరిని ఆయన సమర్థించాడు. ఎవరు చేసినా పాపం, సేవకుడు చేసినా, సేవకురాలు చేసినా, సంఘం చేసినా, ఎవరు చేసినా ఎవరిని ఒప్పుకోడు దేవుడు. లోకంలో నువ్వు ధనవంతుడవైనా, దళితురాలవైనా, ఎవరు చేసినా కూడా దేవుడు ఒప్పుకునేవాడు కాదు. సంఘంలో ఉన్నవారైనా, సంఘం వెలుపడ ఉన్నవారైనా, ఎవరు పాపం చేసినా దేవుడు మాత్రం ఒప్పుకోడు. అందరికి ఒకటే న్యాయమే, ఒకటే తీర్పే ఉంటుంది. అందరికి ఒకటే న్యాయమే, ఒకటే తీర్పే ఉంటుంది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, క్రమంగా మనము దేవునిలో ఉండాలనేది దేవుని యొక్క
ఆసక్తి ఉన్నది, దేవుని యొక్క క్రమమై ఉన్నది. 7వ విషయంలో మరి దేవునికి ఉత్సాహంగా కానుకలు ఇవ్వాలి. 7వ విషయంలో దేవునికి ఉత్సాహంగా కానుకలను మనం సమర్పించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం. సనుక్కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. చాలు. ఇక్కడ సనుక్కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. సంఘములో ఎందుకు ఇవ్వాలంటే, సంఘములో మనం కానుకలు ఎందుకు సమర్పించాలంటే, దేవుని సువార్త ప్రకటించడానికి, ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి, లేకపోతే ఆ పరిచర్యలో మందిరంలో పరిచర్య కొరకు దేవుడే కోరుకుంటున్నాడు. దేవుడు ఒక రోగిని స్వస్థపరిచినప్పుడు ఏమంటాడంటే, మోషే నియమించినటువంటి కానుక పెట్టెలో ఒక కానుకను సమర్పించుకుంటున్నాడు. యేసు ప్రభువే చెప్పినాడు, మనము కానుకలు ఇచ్చే విషయంలో వెనకబడిపోయినప్పుడు నువ్వు ఎంత విత్తుతావో అంతనే సమృద్ధి వస్తుంది. రూపాయి ఇస్తే రూపాయి అంతనే సమృద్ధి, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు అంత, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అంత. అంతకి రెట్టింపుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఉత్సాహంగా ఇవ్వాలంట. ఏమి ఇవ్వాలా? ఉత్సాహంగా. దేనికో ఖర్చులు పెడుతుంటాం అనవసరంగా. ఇంట్లో ఆ వస్తువులు కూడా అవసరం ఉండవు, ఊకే కొనేస్తుంటాము. అని దేవుని పరిచర్యకు మాత్రమే ఇవ్వవు. అవి పనికి రావు, ఊకే కొని మూల వాడేస్తుంటాం దానిని. కానీ అట్టటి దానిలోకి ఖర్చు పెడుతుంటాం. అట్టేదే కాదు, ఏమన్నా ఊర్లో ఏదన్నా వేరే పనికిమాలిన కార్యాలకు ఇస్తుంటాం. పనికిమాలిన కార్యాలకు డబ్బులు. ఎవరైనా ఇళ్ళ కాడికి వచ్చారనుకో, రాసుకున్నది ఒక 500, రాసుకున్నది 1000 రూపాయలు అంటుంటారు. దేవుని పరిచర్య కనతలకి చాలా గుండె వలిగినట్టు అవుతుంది. ఏమవుతుంది? గుండె వలిగినట్టు అవుతుంది. దేవుని పరిచర్యకి ఇస్తే దేవుడు అంటున్నాడు, మీరు ఇస్తే నేను ఇస్తా, ఇవ్వకపోతే ఇవ్వ. ఒక రైతు పంట ఎన్ని విత్తనాలు ఎత్తితే అంత పంట వస్తుంది. కొంచెం ఇచ్చినాడు అనుకో, ఒక 1/2 ఎకరనే వేసినాడు అనుకో, 1/2 ఎకరా పంట అంతానే వస్తుంది. 2 ఎకరాలు ఇచ్చినాడు అనుకో, 2 ఎకరాల పంట వస్తుంది. ప్రేమైనటువంటి దేవుడు అదేవిధంగా దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది కనుక ఆత్మీయ వరములతో నింపబడాలి. ఆత్మీయ వరాలతో నింపబడాలి. ఆత్మ వరాలతో మనం నింపబడాలి. దేవుని వరాలతో నింపబడాలి. కొంతమందికి స్వస్థత వరం ఉంటుంది, కొంతమందికి వాక్యం చెప్పే వరం ఉంటుంది, కొంతమందికి పరిచర్య చేసే వరం ఉంటుంది, కొంతమందికి మరి ఏ ప్రవక్తలు ప్రవచించేటువంటి వరం. భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుంది అనేది ముందుగానే సేవకులు చెప్తుంటారు ప్రవచించి. అలాంటి వరాలు ఉంటాయి. కొంతమందికి కాపరి వరం, కొంతమందికి సువార్త ప్రకటించే వరం, కొన్ని వరాలు, స్వస్థత వరాలు దేవుడు ఇస్తుంటాడు. అలాగా వరాలు కలిగి, ఆత్మ వరం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు దేవుని ఆత్మలో నింపబడాలి. దేవుని ఆత్మ నాలో నింపబడి దేవాన్ని మనం అడుగుతూ ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు అన్ని వరాలు మనలోన ఉంటాయి. దేవుని ఆత్మ లేనప్పుడు ఏ వరం కూడా మనలోన ఉండదు. సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. పరిచర్య చేయవలను. సంఘములో పరిచర్య చేయవలను. అదోదిగా సంఘములో పరిచర్య, ఏ మీటింగులు పెట్టినా, మందిరంలో పరిచర్య కానీ ఏదైనా కానీ పరిచర్య చేసేదానికి మనం పూనుకొని ఉండాలి. పరిచారకులుగా ఉండాలి. భోజనాలు వడ్డించే విషయంలో, వండే విషయంలో, బట్టలు ఎత్తే విషయంలో, బట్టలు వేసే విషయంలో, లైట్లు పెట్టే విషయంలో, మైకులు పెట్టే విషయంలో, ఇవన్నీ కూడా వాయిద్యాలు వాయించే విషయంలో, అన్ని విషయాలు దేవుని యొక్క పని ఏదైనా ఉండని మనం పరిచారకులుగా మనం ఉండాలి. పూనుకొని ముందుకు పరిగెత్తుకొని వస్తారు. కొన్ని సంఘాలలో ఒక 10 మంది రావాలి, ఇక్కడ 19 సంఘం మందిరం పనింది, 10 మంది రావాలి, లేచి రండి అంటే వాళ్ళు 10 మంది కాదు 50 మంది లేచి వచ్చి నిలబడతారు. నన్ను పిలుచు. అలాంటి ఆసక్తి ఉండాలి దేవుని పని చేయని. ఎవరు పని చేస్తున్నాం ఇప్పుడు? దేవుని పని చేస్తున్నాం.
దేవుని పని చేయడానికి పరిగెత్తుకొని రావాలి. అలాగా ఉన్నప్పుడే మనకు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి.